ప్రతిజ్ఞ చేస్తే సరిపోదు, దాన్ని నిలబెట్టుకునే సత్తా కూడా ఉండాలి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భీష్ముడు. తండ్రి శంతన మహారాజు కోసం నాకు పెళ్లి వద్దు, రాజ్యం వద్దు అని ప్రతిజ్ఞ చేసి తండ్రి కోరుకున్నట్టు సత్యవతితో ఆయనకి పెళ్లి జరిపించాడు. కొన్ని రోజులకి శంతన మహారాజుకి సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే 2 కుమారులు పుట్టారు. అండ్ వాళ్ళు కొన్ని కారణాల వల్ల చనిపోయారు. అప్పుడు తల్లి సత్యవతి వచ్చి, భీష్మ, వంశాన్ని అభివృద్ధి చేయాలి, నా 2 కుమారులు చనిపోయారు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అని అన్నప్పుడు ఇంకొక థాట్ లేకుండా నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, దానికే కట్టుబడి ఉంటాను అని నిర్మొహమాటంగా చెప్పాడు. ఆయనకి అక్కడ అవకాశం ఉన్నా కానీ ఆయన చేసిన ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నాడు భీష్ముడు. తర్వాత సత్యవతి యొక్క కొడుకు వేదవ్యాసుని హెల్ప్తో అంబిక, అంబాలిక యొక్క దాసితో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుణ్ణి కని వంశాన్ని నిలబెట్టారు. సో అది భీష్ముడికి తాను చేసిన ప్రతిజ్ఞ పట్ల నిబద్ధత. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అని వాడుతూ ఉంటాం. అర్థమైందని అనుకుంటున్నాను. నమశంకరాయ.